ఆ తర్వాత మనం ఇక్కడ అదే జయలలిత జయలలిత అమ్మ క్యాంటీన్ ని తెలంగాణ వాళ్ళు అన్నపూర్ణ క్యాంటీన్స్ అని పెట్టారు. ఇక్కడ ఇది పెట్టారు పేరు అన్న క్యాంటీన్. అది కూడా కేవలం 100 మందికే, 100 మందికే. పోనీ అది బాబు గారి టైంలో మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయింది అనుకుందాం. 100 ఇవి 100 × 300 అది లెక్క 350 అనుకుంటా ఇప్పుడు అంతే. కానీ ఏం ప్రచారం చేస్తారు, రాష్ట్రం అంతా పేదోళ్ళందరూ కడుపు నిండా తింటున్నారు అన్నటువంటి కోణం. అంటే ఇక్కడ చేసేదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P4తో పేదలందరూ ధనవంతులు అయిపోతారు, లేకపోతే మహిళలకు 1500 P4 వాళ్ళతో లింకప్ చేస్తాం అంటే ఇది సక్సెస్ అయితే అప్పుడు బ్రాండ్ అవుతుందేమో ఒకవేళ ఇప్పుడు మీరు అన్న P4. అదేనేది బ్రాండ్ అనేది ఎట్లా అవుతుంది అంటున్నాను, నువ్వు కదా చెప్పింది. ఆడెవడో ఇచ్చేది ఏంటి అంటే ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ అంటే మనకు వైఎస్ఆర్ గారు ఎలా గుర్తొస్తారు, ఇది పథకం ప్రభుత్వ పథకం కాదు కదా అంటున్నా నేను. నువ్వు నీ చేతి నుండి ఇస్తే కదా, ఎవరో దాత చేత ఇప్పిస్తే ఆ దాతను గుర్తెట్టుకుంటా నువ్వెవడివి నాకు. అదేలేండి బేసిక్ గా అన్నదానం దగ్గర కూర్చుని అదే ఫోటో దిగడానికి పనికొత్తావు, ఇంట్లో పెట్టుకోవడానికి నాకేంటి నీ వల్ల ప్రయోజనం. అది కదా జనాలకు ఉండేది. అది కూడా ఎంతమందికి ఇప్పిస్తావు నువ్వు? మాక్సిమం 50,000 మందికి ఇస్తే గొప్ప, 1,00,000 మందికి ఇస్తే వీర గొప్ప అనమాట అంతే. కానీ ఒక 4 ఏళ్ళలో ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి కవర్ అయిపోద్ది అంటారు సార్. ఈ బాండ్ అన్ని మర్చిపోతారు జనం, చెప్పేస్తున్నారు కదా అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదని 1,500 రూపాయలది. మొన్న వీళ్ళకి ఇచ్చిన